యాక్టి న్యూస్ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎన్నికల బహిరంగ సభలో ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేయాలని బొంకూరి సురేందర్ సన్ని డిమాండ్ చేశారు. లేనట్లయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దళితుల సత్తా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఈ నెల 26న దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశం కరపత్రాలను హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొంకూరి సురేందర్ సన్ని మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎన్నికల బహిరంగ సభలో చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ పేరున అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 12 లక్షల రూపాయలు అందిస్తామని 12 అంశాలతో ఎస్సీ ఎస్టీ కుటుంబాలను అభివృద్ధి చేసి తీరుతామని నమ్మబలికి ప్రభుత్వం వచ్చి 17 నెలలు గడిచినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తమ సత్తా చూపిస్తామని అన్నారు. ఎన్నికలకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో మరి ఏదైతే గత ప్రభుత్వము దళిత బంధును ప్రకటించిందో దానికి భిన్నంగా ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలను ఇచ్చి ఆదుకుంటామని మరి అంబేద్కర్ గారి పేరుతోటి అంబేద్కర్ అభయహస్తం అనే స్కీమును ప్రవేశపెడతాం. మరి 100 రోజులలోనే ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రతి కుటుంబానికి కూడా 12 లక్షల రూపాయలను అందించి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని ఒక 12 హామీలతోటి మరి ఎన్నికల ముందుకు రావడం జరిగింది. మరి దీన్ని గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నంటి ఉండి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించిన విషయం మన అందరికీ తెలిసిందే. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఎక్కిన తర్వాత మరి 100 రోజులలో మరి ఇంప్లిమెంటేషన్ చేస్తామని మరి ఇప్పటికీ 17 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా అంబేద్కర్ అభయహస్తం పేరును మరి నామమాత్రం కూడా వాళ్ళు కనీసం ఆ పేరును కూడా ఉచ్చరించడానికి వెనుకాడుతున్నటువంటి పరిస్థితులను గమనించే మరి దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని మరి రాబోయే పెద్దలందరినీ కూడా కలుపుకొని మరి జూన్ 26వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు మరి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఏదైతే ప్రభుత్వము ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే విధంగా వారి కార్యాచరణ ఉందో దానికి భిన్నంగా మరి గ్రామస్థాయి నుండి ఎస్సీ ఎస్టీలను అందరినీ కలుపుకొని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఒకవేళ ప్రభుత్వం గిట్ట మరి వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పడానికి కూడా వెనకాడబోమని ఒకవేళ హామీలను గిట్ట వారు అమలు చేస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా మరి తోడుంటారని తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముత్యపాగా నరసింహరావు, సన్ని, కండెల వెంకటేష్, బాదన రఘు, పినపాటి రజని, మారుమల్ల మల్లేష్, జవ్వాజి వెంకటేష్ ప్రసాద్, బుల్లెట్ సుజిత్, రావణ్ మేకల, కొంగిరి ముఖేష్, దండు వినోద్ కుమార్, విజయలక్ష్మి, మినపాటి మధురిమ, మడిపల్లి మొగిలి, బోసెల్లి సురేష్, తగరం శ్రీనివాస్, జగన్నాథం, శేఖర్, మడిపల్లి చరణ్ కుమార్, సిలుముల శ్రీనివాస్, కాంపెల్లి నవీన్, కందుల చంద్రయ్య